గత 10 సంవత్సరాల కాలంలో ఆర్మూర్ నియోజకవర్గం ఎలాంటి అభివృద్ధి చెందలేదని అన్నారు ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి. నిధులను మొత్తం మాజీ ఎమ్మెల్యే సొంత ఖర్చులకు వాడుకున్నారని ఆరోపించారు. కానీ 20 నెలల కాలంలో భారీగా నిధులు కేటాయించి ఆర్మూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఆర్మూర్ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందంటున్న ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ రెడ్డితో మా నిజామాబాద్ ప్రతినిధి ఆనంద్ పాల్ ఫేస్ టు ఫేస్. ఏర్పడి దాదాపుగా 20 నెలలు దాటింది. అయితే ఆర్మూర్ నియోజకవర్గానికి ఎలాంటి అభివృద్ధి పనులు మంజూరయ్యాయి? ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే ఆర్మూర్ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులకు నిధులు కేటాయించారు? ఇప్పటికే ఆర్మూర్ పట్టణం విషయానికి వస్తే సుమారు 65 కోట్ల రూపాయల వరకు టీయూఎఫ్ఐడీస్ ద్వారా డ్రైనేజ్కి, రోడ్స్, సెంట్రల్ లైటింగ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అదే రకంగా గూండ్ల చెరువుని సుందరీకరణలో భాగంగా 4 కోట్ల రూపాయలు, కొత్త మున్సిపల్ బిల్డింగ్కి 6 కోట్ల రూపాయలు ఇవన్నీ కూడా మంజూరు చేయడం జరిగింది. అవన్నీ కూడా టెండర్ ప్రాసెస్ అన్నీ కూడా మేజర్గా కంప్లీట్ అయిపోయినాయి. ఈరోజు రేపటి నుంచి వార్డులలో వర్క్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఇది ఒకటే కాకుండా మన నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా ఇవ్వడం జరిగింది. సుమారు 200 కోట్లతోని స్కూల్ భవనం తొందరలోనే శంకుస్థాపన కార్యక్రమం కూడా ఉంటుంది. ఇంతేకాకుండా వివిధ గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ అన్నింటిలో కూడా సుమారు ఒక 100 కోట్ల వరకు ఇప్పటికే రోడ్లు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసినాం. ఇప్పుడే డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఏదైతే గత ప్రభుత్వంలో కట్టి నిరుపయోగంగా ఉన్నాయో దాన్ని కూడా అభివృద్ధి చేయాలి అని చెప్పి పైనుంచి మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. అందులో భాగంగా ఈ 137 డబల్ బెడ్రూమ్లు 13వ వార్డులో ఉన్నాయి. అదే రకంగా 200 డబల్ బెడ్రూమ్స్ కొటార్మూర్కి సంబంధించి అక్కడ ఉన్నాయి. ఇవన్నీ కూడా తొందరలోనే లబ్ధిదారులకి ఇప్పించే కార్యక్రమం కూడా చేస్తున్నాం. ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్ల విషయానికి వస్తే సుమారు 3000 ఇందిరమ్మ ఇండ్లు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. వివిధ స్టేజ్లో 2000 పైచీలకు ఇందిరమ్మ ఇండ్లు ఆల్రెడీ వర్క్స్ నడుస్తున్నాయి. ఇప్పుడే మేము మచ్చర్ల సంబంధించి లిఫ్ట్కి సంబంధించి కూడా అక్కడికి అందరం కూడా కాంగ్రెస్ నాయకులతోని రైతులతోని వెళ్ళడం జరిగింది. లిఫ్ట్ పనులు కూడా 2 నెలలైంది, వర్క్స్ కూడా నడుస్తున్నాయి. సుమారు 42 కోట్లతోని 2600 ఎకరాల పైచిలకు ఉపయోగంలోకి వచ్చే విధంగా లిఫ్ట్ కూడా పనులు శరవేగంగా నడుస్తున్నాయి. అన్ని రకాలుగా ఈ 20 నెలల్లో గత ప్రభుత్వంలో ఏదైతే నష్టం జరిగిందో అవన్నీ కూడా ఒకటిగా అన్నీ కూడా పూర్తి చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ప్రస్తుతం అయితే ఆర్మూర్ ఎమ్మెల్యే బీజేపీ అభ్యర్థి ఉన్నాడు. అతను ఏమన్నంటే నేను ప్రతిపక్ష పార్టీ ఉన్నా కాబట్టి ఎలాంటి నిధులు ఇవ్వట్లేదు, అభివృద్ధి జరగట్లేదని చెప్పేసి ఆరోపిస్తాను. దానిపై మీ కాంగ్రెస్ పార్టీ మీరు ఏమంటారు? ఇప్పుడు రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. గ్యారంటీలు మేము ఇచ్చినాం. అన్నీ కూడా గ్యారంటీలు కింద వరకు పోవాలి అంటే మా నాయకుల ద్వారానే పోతుంది. బీజేపీ అనేది గెలిచింది, ఓకే, ప్రజలు ఆయనని ఓటేసి గెలిపించారు. దానికి తప్పకుండా ప్రజాక్షేత్రంలో ఆయన ఉంటాడు. మేము ఏదైతే మా ప్రభుత్వం ద్వారా ఏవైతే హామీలు ఇచ్చినవి ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు తీర్చే విధంగా రేషన్ కార్డులు ఉన్నాయి. ఇప్పటికే నియోజకవర్గంలో సుమారు 17,000 మంది పైచీలకు రేషన్ కార్డులు ఇచ్చినాం. ఇందిరమ్మ ఇండ్లు మనం ఇచ్చుకుంటూ పోతున్నాం. అవే కాకుండా మనకి రోడ్స్ కానీ డ్రైనేజెస్ కానీ ఇవన్నీ కూడా నిధులు ఇచ్చుకుంటూ పోతున్నాం. ఆయనకు ఒకటే కోరుతున్నాం, కేంద్రం నుంచి ఏవైతే రావాల్సినవి ఉన్నాయో అవన్నీ తీసుకురా. అంతేకాకుండా ఇప్పుడు నిజామాబాద్ నుంచి ఆర్మూర్కి వస్తున్న క్రమంలో అడవి మామిడిపల్లి దగ్గర ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఉంది. అది గత 7-8 సంవత్సరాల నుంచి నడుస్తుంది. మరి ఈ రోజు దాని గురించి మాట్లాడరు. ఇప్పుడు కేంద్రం సంబంధించిన బ్రిడ్జ్ కేంద్ర నిధులతో కడుతున్నామని చెప్పి వాళ్ళ ఎంపీ చెప్తాడు. మరి ఈయన దగ్గరుండి ఇప్పుడు నాకు తెలిసి ఆర్మూర్ నుంచి మనం నిజామాబాద్ పోతున్న క్రమంలో ఆ బ్రిడ్జ్ దగ్గర సుమారు 10 నిమిషాలు, మీరు అక్కడి నుంచే వచ్చారు, చూసిరు ఏ రకమైన పరిస్థితి ఉందో మీరే చూసారు. సుమారు 10 నిమిషాలు 1 కిలోమీటరు దాటడానికి సమయం కేటాయించే పరిస్థితి ఉంది. అట్లాంటి దాని మీద చిత్తశుద్ధి పెట్టు, కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేయి. నేను గతంలో కూడా ఎమ్మెల్యేకి ఒక స్టేజ్ మీద చెప్పిన, నిధులు తెచ్చే దాంట్లో పోటీ పడదాం. రాజకీయం అనేది ఎలక్షన్లో గెలిచినాం, అయిపోయింది. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత అప్పుడు రాజకీయం మళ్ళీ చేద్దాం. ఇప్పుడు ఏదైతే నిధులలో పోటీ పడి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తీసుకురా. అట్లనే కేంద్రం నుంచి రావాల్సిన స్కూల్స్ ఉంటాయి. ఏది మొన్న మధ్యనే 2 స్కూల్స్ మన పార్లమెంటుకి శాంక్షన్ అయింది. ఎక్కడో రూరల్, ఎక్కడేది సైనిక్ స్కూల్స్, అవన్నీ మొన్ననే నిజామాబాద్ రూరల్లోనే ఎక్కడనో పెడుతున్నారని చెప్పి వినబడ్డది. నిజామాబాద్ రూరల్ ఎందుకు తీసుకొచ్చి ఆర్మూర్లో మీ అంకాపూర్లో పెట్టుకోమంటున్నా. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది ఉందో అది ఆర్మూర్ పట్టణం. ఇప్పుడు నువ్వు ఉన్న పట్టణంలో
ఆర్మూర్లో పెట్టాలనేది నేను కాదు, ఇక్కడ ఉన్న ఆర్మూర్ నియోజక ప్రజలందరూ కూడా ఆర్మూర్లోనే పెట్టాలనేది వారి కోరిక. ఎందుకంటే ఇక్కడ డిగ్రీ కాలేజ్ ఉంది, జూనియర్ కాలేజ్ ఉంది, దాని పక్కనే అనువైన ప్రదేశం ఉంది. అక్కడ పెడితే ఏమవుతుందంటే అక్కడ ఒక యూనివర్సిటీ వాతావరణం వస్తుంది అనేది ఇక్కడ ఉన్న ప్రజల ఆకాంక్ష. కానీ ఈయన ఏం చేస్తాడు, తీసుకుపోయి అంకాపూర్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇట్లా ఏదున్నా సరే ప్రజలకి వ్యతిరేకంగా ఏదైతే ప్రజలు కోరుకుంటారో దానికి వ్యతిరేక కార్యక్రమాలు చేస్తుండు. గతంలో ఆయన హామీలు ఇచ్చినవి ఉన్నాయి. రూపాయికి వైద్యం, కార్పొరేట్ వైద్యం అందిస్తా అని చెప్పి బాగలింగంపల్లి ఒక దుకాణం పెట్టిండు. ఆ దుకాణం కూడా మొన్న మధ్యనే బంద్ అయిందని చెప్పి చాలామంది చెప్పారు. అక్కడ ఉన్న వాళ్ళకి జీతాలు ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి. అట్లనే ఊరికి 10 ఇండ్లు ఆయన పైసలతో కట్టిస్తాడు. ఇప్పుడు ఆయన పైసలతో పక్కకు దేవుడు ఎరుగు. ఇప్పుడు ఇవి ఎప్పటి నుంచో పనులు చేసి ఆగిపోయినాయి. అట్లీస్ట్ ఇట్లాంటి దానికి కొన్ని ఆయన ఉన్న 1000 కోట్లు ఉన్నాయని చెప్పుకుంటారు. మరి దానికెళ్ళి ఒక 3-4 కోట్లు తీసుకొచ్చి ఈ యొక్క డబుల్ బెడ్రూమ్లకు పెడితే సుమారు 137 మంది లబ్ధిదారులు ఆల్రెడీ మనం ఇచ్చేస్తుంటే వాళ్ళకి వాళ్ళు మంచిగా ఇండ్లల్లో ఉండేవాళ్ళు. ఇవేం లేవు, ఏం చేయకుండా ఇక మన అంటే రాముడు, జై శ్రీరామ్, అక్షంతలు, ఈ డ్రామాలు ఈయన పెద్ద హిందూ వాదైనట్టు, ఈయన లేకపోతే ఈ దేశమే లేని విధంగా ప్రకంపనలు, ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు తప్ప వేరేది ఏం లేదు. ఈయన చేసేది కానీ అభివృద్ధి గురించి కానీ ఎక్కడ కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ఏదున్నా సరే తప్పకుండా ఈ రాష్ట్రంలో మా ప్రభుత్వం ఉంది కనుక మేమే అభివృద్ధి చేస్తాం. కేంద్రం నుంచి ఏదైనా నిధులు తీసుకొస్తే స్వాగతిస్తాం. ఇది పరిస్థితి. గతంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, కేవలము 20 నెలల్లోనే ఆర్మూర్ నియోజకవర్గం పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని వినయ్ రెడ్డి అంటున్నారు. కెమెరామెన్ రవీందర్తో ఆనంద్ పాల్, మెగా 9, నిజామాబాద్.